దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాగున్నారా? ఈరోజు నేను మీకు మాట చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని పక్షంగా ఒక మాట చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రస్తుతము విజయవాడ పట్టణంలో లోతట్టు ప్రాంతాలు ఎంత అల్లకల్లోలంగా ఉన్నాయో మీరు గమనిస్తున్నారు కదా. దీనంతటికీ కారణం ఏంటంటే ఒక ఏరును బట్టి, ఆ ఏరుకు పడ్డ గండిని బట్టి చిన్న రంధ్రం పడింది. ఆ రంధ్రం కాస్త ప్రవాహ ఉధృతికి పెరుగుతూ 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 పెద్ద గండిగా మలచబడింది. తద్వారా ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యి ఆ ప్రాంతాల్లో ఉన్న గృహాల్లోకి నీరు చేరిపోవడం, అనేక మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు, కట్టుబట్టలతో మిగిలిపోయారు. కొన్ని ప్రాంతాలలో వారైతే ఎందుకు మరణిస్తున్నారో కూడా తెలీదు, ఒక్కసారిగా ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోయి మరణించిన వారు కూడా ఉన్నారు. ఎన్నో ఆశలు కలిగిన వారు ఎన్నో ఆశయాలు కలిగిన వారు కూడా ఈ మరణించిన వారిలో ఉన్నారు. తెలియదు ఎందుకు మరణిస్తున్నామో, ఏం జరిగిందో అని ఆలోచించుకునే లోపలే ఈ ప్రవాహ ఉధృతి పెరిగిపోయి ఆ ప్రవాహంలో కొట్టుకుపోయిన వారు చాలామంది ఉన్నారు. ఈ ప్రవాహ ఉధృతిలో ఎక్కడెక్కడి నుండో కొట్టుకువచ్చిన శవాలు కూడా ఈ విజయవాడ ప్రాంతానికి రావడం కూడా జరిగింది. దీని అంతటికీ కారణం ఆ బుడమేరుకు పడ్డ చిన్న రంధ్రం కాస్త గండిగా మార్చబడి 3 ప్రాంతాలలో గండి పడడం. ఒకసారి దేవుని వాక్యంలో నుంచి దీన్ని చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనంలో దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అపవాదికి చోటు ఇయ్యకుడి, అపవాదికి చోటు ఇయ్యకుడి. అపవాది సందు దొరికితే విశ్వాసుల జీవితాల్లో దూరిపోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాడు ఎప్పుడూ కూడా ఎవరిని శోధిద్దామా, ఎవరిని పడవేద్దామా అనే ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. వాడు పడిపోయాడు, ఎవరు నిలబడడం కూడా వాడికి ఇష్టం లేదు. ఎవరు దేవునితో సహవాసం కలిగి ఉండడం కూడా ఇష్టం లేదు. వాడి తంత్రాలు కుతంత్రాలు అన్నీ కూడా మనుషులకు ఆశ చూపడము, మనుషులను మోసంలో పడవేయడము, దేవునికి దూరం చేయడము, భయపెట్టడము, ప్రలోభ పెట్టడము, ఇటువంటి పద్ధతులన్నింటినీ కూడా దురాశ చూపించి అధిక మొత్తంలో సంపాదించుకోవచ్చు అనే మాటలు చెప్పి ఆ అపవాదిగాడు విశ్వాసుల జీవితాలను భ్రష్టు పట్టించి దేవునికి దూరంగా చేసి వాడు పడిపోయినట్టు మనం కూడా దేవునికి దూరం అయిపోవాలని శత విధాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడూ కూడా ప్రతి విశ్వాసి మీద ఒక కన్ను వేసే పెడతాడు, ఎక్కడ దొరుకుతారా అని. అపవాదికి చోటు వ్యవసల చిన్న ఖాళీ ఇచ్చినా ఈ ప్రవాహ ఉధృతికి గండి ఎలాగ పడిపోయిందో ఆ చిన్న సందు దొరికితే వాడు దూరిపోయి మన జీవితాన్ని ఆ ప్రవాహ ఉధృతికి ఆ కరకట్ట కొట్టుకుపోయినట్టు మన జీవితం కొట్టుకుపోయేలాగా, ఈ పాపంలో కొట్టుకుపోయేలాగా చేస్తాడు. సంసోను జీవితంలో అది కాదా జరిగింది? చిన్న పాపానికి చోటిచ్చాడు, చివరాఖరికి ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోయింది. తన పట్ల ఉన్న దేవుని ప్రణాళిక జరిగింది కానీ సంపూర్తిగా జరగల. యోధా ఇస్కరియోతు జీవితంలో చూడండి, చిన్న చోటిచ్చాడు, చివరాఖరికి యోధా ఇస్కరియోతుకు మిగిలింది ఏంటి అంటే దుఃఖము, వేదన, మరణము. ప్రియ సహోదరి సహోదరుడు, ఎప్పుడు దొరుకుతామో అని గర్జించు సింహం వలె వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకో, అపవాదికి చోటిస్తే మన జీవితంలో మిగిలేది దుఃఖము, వేదన తప్ప మరి ఏమీ లేదు. వాడు మరులు గొలుపుతాడు, ఆశలు చూపుతాడు, ఏదో పొందుకుంటాము అనే ఆశలు చూపిస్తాడు. నువ్వు పొందుకున్నది ఏది కూడా నువ్వు పరలోకం చేస్తావు, ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళవలసిందే. నేను అత్యాశకు గురి చేస్తాడు. జ్ఞాపకం పెట్టుకో, ఈ అపవాదిని మనం జయించాలంటే దేవునికి లోబడి ఉండాలి. అప్పుడు అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు మన యుద్ధ నుండి పారిపోతాడు అని వాక్యం సెలవిస్తుంది. అన్ని చేస్తాం కానీ దేవునికి లోబడి ఉండడమే విశ్వాసుల జీవితంలో కష్టంగా మారిపోయింది అనేది నాలో. సహోదరి సహోదరుడు, నువ్వు దేవునికి ఎంత ఇచ్చావు అన్నది కాదు కానీ, దేవుని పక్షంగా ఎన్ని కార్యాలు చేసావు అన్నది కాదు కానీ, దేవునికి ఎంత లోబడ్డావు అన్నదే ప్రాముఖ్యం కదా. గుర్తుపెట్టుకో, అపవాదికి చోటిచ్చామా మన జీవితం తీసుకెళ్ళి కుక్క మందల ఇస్త్రాకు వేసినట్టే. కుక్క మందల ఇస్త్రాకు వేస్తే చక్కగా మనం బంతి భోజనాల్లో తిన్నట్టు కుక్క తింటదా ఏంటి? చింపేస్తుంది అంటారు కదా పెద్దల సామెత, కుక్కలు చింపిన ఇస్త్రాకు. నిజమే, అపవాది చేతుల్లోకి దగ్గర మనం వెళ్తే మన బతుకు కుక్కల చింపిన ఇస్తరాకు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, అపవాదికి మాత్రం చోటు ఇవ్వకుండా దేవునికి లోబడి ఉండి వాడిని ఎదురుద్దాము. దేవునికి నమ్మకమైన బిడ్డలుగా జీవిద్దాము. విజయవాడ కొరకు ప్రార్థన చేద్దాము, వీలైతే సహకరిద్దాము. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.